హలో ఎవరీవన్. ఇప్పటివరకు అయితే జస్ట్ నేను సింటాక్స్ అయితే చెప్పాను మీకు ప్రీవియస్ వీడియోస్లో. ఇప్పటి నుంచి నేను ఎగ్జాంపుల్స్ అనేది చెప్పబోతున్నాను. సో ఇక్కడైతే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, సో దీన్ని కోడింగ్లోకి ఎలా అయితే మార్చాలనేది నేను చెప్తాను. సో ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ అనేది ఎలా ఇచ్చానంటే నేను కామెంట్స్లో ఇచ్చాను. ఎగ్జాక్ట్గా ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా స్లాష్ అని స్టార్ట్ చేసామంటే కామెంట్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. స్లాష్ పెట్టామండి, కామెంట్ ఎండ్ అవుతుందండి. సో ఈ రెండింటి మధ్యలో నేను ఇక్కడ క్వశ్చన్ని స్పెసిఫై చేశాను. ఓకేనా? సో అప్పుడు చదవడానికి ఈజీగా ఉంటుందండి. ఈవెన్ ఇప్పుడు నేను రన్ చేసినా నాకు ఎర్రర్స్ ఏం రావు. సో చూసారా, నో ఎర్రర్స్, ఎందుకంటే దీన్ని కామెంట్లో పెట్టాను కాబట్టి. సో జస్ట్ ఇగ్నోర్ చేస్తుంది ప్రోగ్రామ్. సో ఇలాగ మీరు ఏదైనా ఇప్పుడు క్వశ్చన్ని రాయాలనుకున్నప్పుడు, క్వశ్చన్ని చూపించాలనుకుంటే ఇలా కామెంట్స్లో స్పెసిఫై చేయొచ్చు. ఓకే, సో అదే నేను ఇక్కడ చేసింది. ఇప్పుడు దీనికి మనం కోడ్ రాద్దాం. కోడ్ రాసే ముందు ఫస్ట్ క్వశ్చన్ అనేది ఏంటనేది చూద్దాం. సో ఇక్కడ రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సో రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే ఇప్పుడు మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ని కనుక్కోవడం కోసం ఒక ప్రోగ్రామ్ రాయాలి. ఓకేనా? సో మన ప్రోగ్రామ్ ఏం చేయాలంటే ఫైనల్గా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనేది ఎంత అనేది మనం చూపించాలన్నమాట, డిస్ప్లే చేయాలి. ఓకేనా? సో ఇంకా అయిపోలేదు క్వశ్చన్, ఇంకా ఉంది ఇక్కడ. ఈవెన్ ఇట్స్ హైట్ అండ్ బేస్ అంటే ఇప్పుడు ఆ ట్రయాంగిల్ యొక్క హైట్ బేస్ అనేది మనకి ఇస్తారు. సో ఆ రెండింటిని యూజ్ చేసి మనం ఏరియా ఎంత అనేది కనుక్కోవాలన్నమాట. సో ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్స్ ఏం చేయాలంటే ఇప్పుడు మనకి ఏదైతే ఇక్కడ ఇస్తానన్నాడో హైట్ని బేస్ని ఇస్తానన్నాడు. సో ఆ రెండింటిని యూజ్ చేసి మనం ఏరియా కనుక్కోవాలి. అంటే ఇప్పుడు మనకు అవసరమైన ఈ రెండింటిని మనం ఇన్పుట్లా తీసుకోవాలి యూజర్ దగ్గర నుంచి. ఓకేనా? సో మనకు ఈ రెండు హైట్ బేస్ ఇస్తారంటే మనకు డైరెక్ట్గా ఇవ్వలేరు. సో అలాంటి వాటిని మనం ఇన్పుట్ ద్వారా తీసుకోవాలి. ఓకేనా? సో ఇన్పుట్ ద్వారా తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వేరియబుల్స్ అనేది డిక్లేర్ చేయాలి కదా. ఇప్పుడు యూజర్ ఒక ఇన్పుట్ ఇస్తాడు, ఆ ఇన్పుట్ని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి కదా. సో కాబట్టి ఫస్ట్ ఇన్పుట్స్ని డిక్లేర్ చేసి తర్వాత మనం యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటాం. ఓకేనా? సో ఫస్ట్ మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి. ఓకేనా? వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలంటే ఎలా డిక్లేర్ చేస్తాం? ఇంట్ అని స్పెసిఫై చేస్తాం. సో నేను ఇంటీజర్స్గా కన్సిడర్ చేస్తున్నాను, మీరు ఫ్లోట్గా అయినా కన్సిడర్ చేయొచ్చు, ఎలా అయినా కన్సిడర్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఎండ్గా కన్సిడర్ చేస్తున్నాను, తర్వాత వేరియబుల్స్ని స్పెసిఫై చేయాలి. సో అది కూడా నేను హైట్ బేస్ ఇలా అయితే వేరియబుల్స్ని తీసుకుంటున్నాను. ఓకేనా? సో ఎందుకంటే నేమ్ కన్వెన్షనల్గా ఉండడం కోసం నేను ఇలాగే తీసుకుంటాను వేరియబుల్ నేమ్స్. మీరు హెచ్ బి అలా అయినా తీసుకోవచ్చు. సో హైట్ని హెచ్గా, బేస్ని బిగా. సో ఇలా వేరియబుల్ని అయితే డిక్లేర్ చేసేసాను. కామెంట్స్ కూడా రాస్తూ వెళ్దాం, అర్థమవుతుంది కదా ఎవరికైనా. సో నేను కామెంట్స్ కూడా దీంతో పాటే రాస్తున్నాను, డిక్లేరింగ్. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటంటే ఇన్పుట్ తీసుకోవాలి యూజర్ దగ్గర నుంచి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇన్పుట్ కదా. సో ఫస్ట్ కామెంట్ రాస్తున్నాను, ఇన్పుట్స్ ఫ్రమ్ ది యూజర్. రెండు ఇన్పుట్స్ మనకు అవసరం. ఇన్పుట్స్ ఫ్రమ్ ది యూజర్. సో ఫస్ట్ వన్ ఏంటి? హైట్ అనేది మనకు కావాలి కదా. సో దాన్ని నేను ఇలా ప్రింట్ చేస్తాను. ఓకేనా? సో ఎంటర్ హైట్. సో ఎంటర్ ది హైట్ అని ప్రింట్ అవ్వగానే యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ వస్తుంది. సో దాన్ని నేను స్టోర్ చేసుకోవాలి కాబట్టి సీన్ అని యూజ్ చేస్తాను. ఓకే, సీన్ అని దేంట్లో స్టోర్ చేసుకుంటున్నాను? హైట్ అనే దాంట్లో స్టోర్ చేసుకుంటాను. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే ఇన్పుట్స్ అని లేకుండా హైట్, టేకింగ్ హైట్ అని పెడతాం. టేకింగ్ హైట్ అండ్ ఇన్పుట్ ఫ్రమ్ ది యూజర్. ఓకేనా? సో ఇన్పుట్ని తీసుకోవడం కోసం ఇదన్నమాట. సేమ్ ఇలాంటిదే నేను మళ్ళీ రాయకుండా కాపీ పేస్ట్ చేస్తాను, టైం సేవ్ అవ్వడం కోసం. వీడియో లెంత్ తగ్గుతుంది కదా, సో దానికి హైట్ అని లేకుండా బేస్ అని పెడుతున్నాను. సో ఇది ఎంటర్ ది హైట్ అని ప్రింట్ అవుతుంది, యూజర్ ఇచ్చిన వేరే వాల్యూ అనేది హైట్లో స్టోర్ అవుతుంది. సేమ్ అలాగే ఇక్కడ టేకింగ్ బేస్ యాజ్ అన్ ఇన్పుట్ ఫ్రమ్ ది యూజర్. ఓకేనా? సో ఇక్కడ మనం ఎంటర్ ది బేస్ అని స్పెసిఫై చేయాలి. ఓకేనా? సో ఇచ్చిన దాన్ని మనం బేస్ అనే దాంట్లో స్టోర్ చేసుకోవాలి. సో ఇప్పుడు వేరియబుల్ డిక్లేర్ చేసాం, యూజర్ దగ్గర నుంచి హైట్ తీసుకున్నాం, బేస్ తీసుకున్నాం. సో ఇప్పుడు మన దగ్గర హైట్, బేస్ రెండు వాల్యూస్ మన దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడు మనం చేయాల్సిన వర్క్ ఏంటి? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ని కనుక్కోవడం, అంతే కదా. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోవాలంటే ఫార్ములా అనేది మనకు అవసరం అవుతుంది. సో దాన్ని కామెంట్లో స్పెసిఫై చేస్తున్నాను.
ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ, ఓకేనా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ, ఓకేనా. సో ఇది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఇప్పుడు మన దగ్గర బేస్ కనుక 5 అనుకో, హైట్ కనుక 6 అనుకో, అప్పుడు మనకు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏమవుతుందంటే హాఫ్ ఇంటూ 5 ఇంటూ 6 అవుతుంది, ఓకేనా. సో అంటే 15 అవుతుంది. ఓకే. సో అలా కనుక్కోవాలి మనం. ఇదే ఫార్ములాని అప్లై చేసి మనం ఏరియా కనుక్కుందాం. సో ఇప్పుడు ఏరియా కనుక్కున్న తర్వాత ఏరియా అనేది మనం ఒక దాంట్లో స్టోర్ చేసుకోవాలి కదా. సో దానికి కూడా ఒక వేరియబుల్ అవసరం అవుతుంది కాబట్టి నేను ఇక్కడ బేస్తో పాటుగా ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను. సో ఏరియా అనేసి, ఓకే. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆ, ఇక్కడ ఇలాగైనా డిక్లేర్ చేయొచ్చు, ఆర్ ఇక్కడైనా డిక్లేర్, మీరు ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఇలాగైనా డిక్లేర్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇలా అయినా డిక్లేర్ చేయొచ్చు. అంటే ఇప్పుడు నేను నాకు ఇక్కడ కదా అవసరమైంది, సో మళ్ళీ పైకి వెళ్ళి ప్రోగ్రామ్ దగ్గర మళ్ళీ ఇక్కడ కామా పెట్టి ఏరియా పెట్టచ్చు. సో ఈ విధంగా, సో ఇలా అయినా చేయొచ్చు, లేదా ఇక్కడే స్పెసిఫై చేయొచ్చు మళ్ళీ కొత్తగా, ఓకే. సో అలా రెండు వేస్లో యూజ్ చేయొచ్చు. సో తర్వాత ఏం చేస్తున్నామంటే ఏరియా అనే వేరియబుల్ని అయితే డిక్లేర్ చేశాను దేనికి, ఆ వాల్యూని స్టోర్ చేసుకోవడం కోసం. సో ఆ వాల్యూ అనేది ఇందులో స్టోర్ చేసుకోవాలి, ఓకేనా. ఏరియా అనే వాల్యూ ఎలా వస్తుంది మనకు, హాఫ్ ఇంటూ, హాఫ్ అంటే మీరు 0.5 ఇవ్వచ్చు డైరెక్ట్, ఓకేనా. సో హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. బేస్ ఎంత, యూజర్ ఏదైతే ఇచ్చాడో అదనమాట, ఓకేనా. సో యూజర్ ఇచ్చిన వాల్యూ బేస్ అనే దాంట్లో స్టోర్ అవుతుంది కదా, ఆ వేరియబుల్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ ఇంటూ హైట్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూ, ఓకేనా. సో ఇక్కడ బేస్ హైట్ అనేవి యూజర్ ఇచ్చిన వాల్యూస్ స్టోర్ చేసుకున్నాయి, అవి ఒక ఆ వేరియబుల్స్. సో మనం డైరెక్ట్ అలా యూజ్ చేయొచ్చు. తర్వాత మనం ప్రింట్ చేయొచ్చు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు జస్ట్ ఏరియా, ఓకేనా. సో ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం, రన్ చేస్తున్నాను. సో ఎంటర్ ది హైట్ అన్నాడు, హైట్ 6 ఇస్తున్నాను. ఎంటర్ ది బేస్, బేస్ 5 ఇస్తున్నాను. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు 15. సో ఇక్కడ ట్రయాంగిల్ స్పెల్లింగ్ రాను. సో ఈ విధంగా అనమాట, ఓకేనా. సో ఇక్కడ నుంచి మన కామెంట్స్ ఏం మెన్షన్ చేయలేదు. సో ఇది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా, ఓకేనా. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు ఇది. సో ఇక్కడ నుంచి మళ్ళీ కామెంట్స్ స్టార్ట్ చేద్దాం. డిక్లేరింగ్ declaring a variable to store the area, ఓకేనా. దీన్ని ఇక్కడ పెడదాం కామెంట్, ఓకేనా. సో కామెంట్ అనేది ఇక్కడ స్పెసిఫై చేస్తాం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు, ఓకేనా. సో ఫార్ములా అది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డిస్ప్లే లేదా అవుట్పుట్. సో డిస్ప్లేయింగ్ ది ఫైనల్ అవుట్పుట్ విచ్ ఇస్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, రైట్. ఇదన్నమాట కోడ్, ఇక్కడ ఎంత స్పేస్ అవసరం లేదు, ఇలాగ. ఇప్పుడు చూసిన వాళ్ళకి కూడా ప్రతిదీ అర్థమవుతుంది. సో ఫైనల్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసిన సరే, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ గివెన్ ఇట్స్ హైట్ అండ్ బేస్. ఇలా అయితే అర్థం చేసుకోవచ్చు క్వశ్చన్ని. సో చదవగానే క్వశ్చన్ కూడా ప్రోగ్రామ్లోనే ఉంటుంది కాబట్టి ఇలా అర్థం చేసుకొని ఆన్సర్ కూడా కామెంట్స్ ఉంటాయి కాబట్టి ప్రతిదీ అర్థం చేసుకోవచ్చు, ఓకేనా. సో డిక్లరింగ్ వేరియబుల్స్, టేకింగ్ హైట్ యాజ్ అన్ ఇన్పుట్ ఫ్రమ్ ది యూజర్, టేకింగ్ బేస్ యాజ్ అన్ ఇన్పుట్ ఫ్రమ్ ది యూజర్, డిక్లరింగ్ ఏ వేరియబుల్ టు స్టోర్ ది ఏరియా. సో తర్వాత ఫైండింగ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఓకేనా, using those values which are given user from the user, రైట్. సో దాని తర్వాత డిస్ప్లేయింగ్ ది ఫైనల్ అవుట్. ఈ విధంగా ఓవరాల్గా ప్రతి స్టెప్కి మనం కామెంట్స్ రాసాం, యూజర్ రన్ చేసినా సరే అర్థమవుతుంది, ఓకే.